ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే సమయంలో అభిప్రాయ భేదాలు రావడం సహజమని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పార్టీ జోన్ 2 ఇన్ఛార్జ్ మందలపు రవి అన్నారు. అసంతృప్తి ఉన్న నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నామని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఒక కొలికి వచ్చింది. ప్రధానంగా రాజకీయ పార్టీలైన అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే పూర్తిస్థాయి కసరత్తు చేశాయి. కేవలం ఒక నర్సాపురం లోక్సభ స్థానానికి సంబంధించి మాత్రం బీజేపీ తన అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది. మిగిలిన ఏలూరు లోక్సభ స్థానానికి అభ్యర్థులు ప్రకటించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైతే అయింది. అంతేకాకుండా ఆ రాజకీయ పార్టీల సైతం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లాకు సంబంధించి మనతో మాట్లాడడానికి గన్ని వీరాంజనేయులు ఉన్నారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఏలూరు జిల్లాలో కొంత అసంతృప్తి అయితే టీడీపీ నేతల్లో ఉంది, అదేవిధంగా జనసేన నేతల్లో ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా మనం సర్దుబాటు చేసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని సాధించడానికి వారు చేసే ప్రయత్నాల్లో భాగంగా మరి పొత్తులు కుదురున్నాయి. పొత్తుల్లో 21 సీటు జనసేనకి, 10 సీట్లు బీజేపీకి ఇచ్చి మిగతా 144 సీట్లలో తెలుగుదేశం పార్టీ, అలాగే ఎంపీల్లో 17 ఎంపీలు తెలుగుదేశం పార్టీ, 6 బీజేపీ, 2 జనసేన, 8 మరి మిత్రపక్షాలుగా వాళ్ళు కానీ పోటీ చేయడానికి మరి నిర్ణయాలు తీసుకొని క్యాండిడేట్లను కూడా మరి 95% ప్రకటించేశారు. ఇంకొక 5 మందో 10 మందో తప్ప మిగతా అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా అన్నీ కూడా వచ్చేసినాయి. వ్యవసాయ ప్రధానమైనటువంటి ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా గెలిచినప్పుడు వారు వన్ సైడే. 34 సీట్లలో కూడా 32 సీట్లు వచ్చిన సందర్భం, 33 సీట్లు వచ్చిన సందర్భం కూడా ఉంది. అటువంటి సందర్భాన్ని పునరావృతం చేసే విధంగా రాబోయే రోజుల్లో మరి మీరు చెప్పినట్లు నిన్న మొన్న మరి సీట్ల ఎంపికలో కానీ జనసేన కొన్ని ఇచ్చాం, బీజేపీ కొన్ని ఇచ్చామనే దాని కానీ అక్కడక్కడ ఒక కుటుంబంలోనే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీలో అంతా కూడా పెద్ద సమస్య ఏం కాదు. మా ప్రయత్నం అంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక ఈ రాష్ట్రంలో ఊహించుకుంటే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నాశనం అయిపోతుందన్న వాస్తవం ప్రజలందరి దృష్టిలో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మా పార్టీ అధినాయకులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం కలిసికట్టుగా పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగానే ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది భారత రాజకీయాల్లో చిత్రపటం లేకపోకుండా చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదొలకపోతే ఈ రాష్ట్రంలో మనం ఉండాల్సిన పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా మా నాయకులు మా పార్టీలు తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా కలిసికట్టుగా మరి పనిచేస్తామని, అలాగే నిన్ననే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ మరి ఒక బీసీ వర్గానికి చెందిన ఒక యువకుడిని మనం ఎంపిక చేసినందుకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఏ విధంగా చూసినా సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడతాం. ఈరోజు మా ఆంజనేయులు గారికి ఆయన్నే మా పెద్ద ఆయన పిలిచి మాట్లాడారు. లేదా ఆంజనేయులు ఇలా చేయాల్సి వచ్చింది, మనం పొత్తు ధర్మంలో చేయాల్సి వచ్చిందంటే ఆయన ఎంతో హుందాగా ప్రవర్తించాడు. అవునండి, పొత్తు ధర్మం ప్రకారం అని అటువంటి హుందాతనం అందరిలో వస్తుందని మేము అనుకుంటున్నాం. సార్ పిలిచి మాట్లాడుతున్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి వీళ్ళందరూ నిబద్ధత గల నాయకులు, కార్యకర్తలు. వీళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించాలి. ఈ రాష్ట్రం నుంచి ఆ రాక్షసుడిని తరిమేయాలి. మన రాష్ట్రాన్ని మన చేతుల్లో తీసుకొని డెవలప్ చేసుకోవాలనే బాబు గారి సంకల్పానికి మేమందరం తోడై ఉంటామని చెప్తాం. 20-25 సంవత్సరాల నుంచి పార్టీతో మమేకమై ఉన్నోళ్ళే. కొంతమంది ఆవేశం ఉంటుంది, వస్తుంది అనుకున్న సీటు రాకపోవడం, దానివల్ల మేము రెబల్గా చేస్తాం అంటున్నారు. బట్ అందరినీ పిలిచి మాట్లాడతాం, కూర్చొని మాట్లాడతాం. అట్లాగే బాబు గారితో కూడా మాట్లాడిస్తాం. దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామండి తొందరలో. ఇంకా 50 రోజులు ఉంది. ఇప్పుడు రేపు 25 నుంచి బాబు గారు రోడ్డు మీదకి వస్తున్నారండి, ప్రచారం మొదలు పెడుతున్నారు కుప్పం నుంచి. అలాగే 27వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు వారాహి. ఆ తర్వాత మోడీ గారి సభలు కూడా కొన్ని జరుగుతాయి రాబోయే రోజుల్లో. అప్పుడు లోకల్గా ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాయకులందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాం. అందరూ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత చెప్తాం మేము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా సరే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాము. రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా మనం గెలిచి తీరాల్సిందన్న ఒక ఉద్దేశాన్ని వాళ్ళకి ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఎన్నికల ప్రక్రియ అయితే జోరందుకునడంలో ఎటువంటి సందేహం లేదు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు.